నేడు వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్పై విచారణ చేయనుంది జిల్లా కోర్టు. వంశీతో పాటు మిగిలిన నిందితులను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలైంది. మరోవైపు వంశీ తరపున బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు న్యాయవాదులు. జిల్లా కోర్టులో పిటిషన్ వేయనున్నారు. ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే. భోజనం, అనారోగ్య రీత్యా జైల్లో కొన్ని సదుపాయాలు కల్పించాలని మరో పిటిషన్ కూడా దాఖలు చేయనున్నారు ఆయన తరపు న్యాయవాదులు. మరోవైపు వంశీ కేసులో సత్యవర్ధన్ స్టేట్మెంట్ ను ఇవాళ న్యాయమూర్తి ఎదుట రికార్డ్ చేయనున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, వంశీ కస్టడీ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనున్నట్టు తెలుస్తుంది. అలాగే వంశీకి సంబంధించి పలు పిటిషన్లు కూడా దాఖలయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి ఓవరాల్ గా దీనికి సంబంధించి? మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించి పోలీస్ కస్టడీకి ఇవ్వాలని అయితే పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. ఆ పిటిషన్కి సంబంధించి ఇవాళ ప్రస్తుతం మనం ఉన్నటువంటి న్యాయస్థానంలో అయితే విచారణ అయితే జరగబోతోంది. వంశీతో పాటు ఇప్పటి వరకు మరో 4 అంటే మొత్తం 5 ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఫస్ట్ ఫేజ్ లో అయితే వంశీతో పాటు మరో 2 అరెస్ట్ అయిన నేపథ్యంలో వాళ్ళ ముగ్గురిని కూడా పోలీస్ కస్టడీకి 10 రోజుల పాటు ఇవ్వాలని కూడా పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన దాని మీద ఇవాళ విచారణ అయితే జరగబోతుంది. మరోవైపు వంశీకి బెయిల్ ఇవ్వాలని చెప్పి ఆయన తరపున న్యాయవాదులు కూడా ఇక్కడ బెయిల్ పిటిషన్ కూడా ఇవాళ దాఖలు చేయబోతా ఉన్నారు. దాని మీద కూడా న్యాయస్థానంలో విచారణ అయితే జరగబోతోంది. అదేవిధంగా ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వంశీకి భోజనానికి సంబంధించి అదేవిధంగా ఆయనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి కొన్ని సదుపాయాలు కల్పించాలనే అంశం మీద కూడా మరొక పిటిషన్ కూడా ఆయన తరపున న్యాయవాదులు ఇక్కడ దాఖలు చేయబోతున్నారు. అదేవిధంగా వంశీకి సంబంధించి పలు కేసుల్లో ఆయన ఇంకా అరెస్ట్ కాలేదు. ఈ నేపథ్యంలో ఆ కేసులకు సంబంధించి అన్ని కూడా గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నేపథ్యంలో ఆ కేసుల్లో వంశీకి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కూడా ఏపీ హైకోర్టులో ఇవాళ పిటిషన్లు అయితే దాఖలు చేయబోతున్నారని అయితే మనకు తెలుస్తోంది. ఇక ఈ కేసుకు సంబంధించి కీలకంగా ఉన్నటువంటి సత్యవర్ధన్ ఎవరైతే టీడీపీ గన్నవరం కార్యాలయం మీద దాడి కేసుకు ఫిర్యాదుదారుగా ఉన్నాడో అతన్ని బెదిరించే వంశీ ఆ పిటిషన్ వాపసు తీర్చుకున్నాడని, కిడ్నాప్ చేశారని కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సత్యవర్ధన్ పోలీసులకి మొత్తం స్టేట్మెంట్ కూడా మరోసారి ఇవ్వడం జరిగింది 161 నోటీస్ కింద. ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ ముందు కూడా 164 నోటీస్ కింద అతను స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంది. న్యాయమూర్తి అనుమతి కోసం 2 రోజుల క్రితమే ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి అనుమతి ఇవ్వాలని పోలీసులు ఒక పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద న్యాయమూర్తి ఇవాళ అనుమతిస్తే కనుక సత్యవర్ధన్ మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకొచ్చి మరోసారి 164 స్టేట్మెంట్ వంశీ అతని అనుచరులు ఏం చేశారు, ఎందుకు పిటిషన్ విత్డ్రా చేసుకున్నారనే అంశాలన్నిటి మీద కూడా సత్యవర్ధన్ మ్యాజిస్ట్రేట్ ముందైతే స్టేట్మెంట్ ఇచ్చే అవకాశాలు ఇవ్వాలన్నట్టుగా తెలుస్తూ ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.